తండ్రిని పక్కన పెట్టుకొని ఆ క్యాబినెట్ లో మంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అంటాడు. ఇదేంద్ర బాబు, తండ్రి ఏదో ఉన్నాడు, కొడుకు ముఖ్యమంత్రి అని ఒక మంత్రి అంటాడు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళన్న ఎన్ఆర్ఐలు ఆశ్చర్యపోరా? మళ్ళీ ఇంత అద్భుతంగా ఉంటాయంటే మా కూటమి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. జనసేనలో కోరిక కొట్టించుకునేంత అద్భుతంగా ఉంది, తంతే దండించుకునేంత అద్భుతంగా ఉంది, బండబూతులు ఇద్దరు తిట్టుకునేంత అద్భుతంగా ఉంది. ఒకళ్ళ కొడితే కొట్టించుకోవడం అండి ఎందుకులే సార్, మళ్ళీ అంటే బాగుండదులే. వాళ్ళకి అలవాట్లే కదా జనసేనకి తెలుగుదేశం వాళ్ళు కొట్టించుకోవడం అలవాటే, తిట్టించుకోవడం అలవాటే. వాళ్ళని తిట్టుకోవాలంటే మాకే మేము మంచిగా హాయిగానే ఉంటాం కదా, తిట్టుకోమని అంటున్నాం, మేము వద్దంటున్నాం. ఏంటి కీర్తన గారు? నాకైతే తెలియదు, ఎందుకంటే ఆయన ఎందుకు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాడు, పర్సనల్ గా ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. పర్సనల్ అంటే మీ జనసేన ఎవరు తెలుగుదేశం వాళ్ళు కొట్టలేదమ్మా? కనపడలేదు. టాపిక్ ఏంటి సార్? దావోసా లేకుంటే కొట్టుకోవడం కొట్టించుకోవడము, లేదు బయటకు వచ్చి పార్టీ ఆఫీస్ నుంచి మా కండువా వేసుకున్న తర్వాత మీ గురించి విమర్శించడం, దాని గురించి మాట్లాడదామా? అంటే అర్థం కాలేదు. ఎవరి కండువా? బాలినేని శ్రీనివాస్ గారు, ఆయన కొంతమంది మీ పార్టీ నుంచి వచ్చారు, నేను ఒక అధికార ప్రతినిధి బయటకు వచ్చాడు, అప్పుడు రవీంద్ర రెడ్డి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, వాసిరెడ్డి పద్మ ఏం మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడదామా? ఇప్పుడు మనం మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం పెట్టుకున్నారు, ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ అన్ని మాట్లాడుతున్నారు, తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లిని తిడితే మళ్ళీ సిగ్గులో అయిపో మనమన్నా బాధ్యతగా బాయ్కాట్ అని చెప్పి ఆ ఛానల్స్ చెప్పి ఈ తెలుగుదేశం వాళ్ళు మా అమ్మని తిట్టిస్తున్నారని చెప్పి మళ్ళీ వేరేగా తిట్టినా పర్లేదు కదా అమ్మని, మీ దగ్గరకు వస్తా అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఒకటెందుకు ఆ టాపిక్ కంపెనీలు, ఏ కంపెనీ వచ్చింది? ఆగండి నానే ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఇంకా ఆయన దావోస్ లో ఉన్నారు, అప్పుడే మీరు ఆయన కంపెనీలు ఏమొచ్చాయని అడుగుతున్నారు కదా. గత ప్రభుత్వంలో దావోస్ కి అమర్నాథ్ వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? సూట్లు వేసుకొని పోవడం కాదు, బ్యాండ్ మేడం సూట్లు వేసుకొని పోయి సూట్ లో ఎగ్జిబిషన్ చేసి రావడం కాదు. బ్యాండ్ మేడం సూట్ కంపెనీ వాళ్ళు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి, ఆయన అమర్నాథ్ అంటే మనం ఉన్నాం కదా జనసేవంతులోనే. అమ్మ కీర్తన గారు, నేను విత్ ప్రూఫ్స్ తో కంపెనీల పేర్లతో సహా గ్రీన్ కో, గ్రీన్ ఎనర్జీ, అదాని గ్రీన్ వే ఇవన్నీ ఎస్టాబ్లిష్ అని చెప్పారు. వీళ్ళు వచ్చిన తర్వాత అరే వరద వచ్చింది కదా సార్, పెట్టుబడి వరద వస్తుంటే వరదలో కొద్దిగా ఒక నీటి పెట్టాలని చెప్పమంటున్నా. నాకు ఒక డౌట్ ఏంటంటే, తెలంగాణతో కంపేర్ చేస్తున్నా వెంకటరెడ్డి గారు, గత ప్రభుత్వంలో తెలంగాణతో కంపేర్ చేద్దామా? ఒక్కటి చెప్పండి అంటున్నా. ఒక్క కంపెనీ ఇప్పుడు మీరు ఎంఓయూ కుదుర్చుకున్నా, ఒక 100 కోట్లతో ఎంఓయూ కుదుర్చుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మీడియాకి 3 కోట్లు ఇచ్చాము, ఎన్డీటీవీకి అండ్ సిఎన్బిసికి, దాని పేరేంటి బిజినెస్ స్టూడియోకి 2.5 కోట్ల రూపాయలు. ఫేక్ ప్రాపగాండా చేయండి, జగన్ సీఎం అవుతున్నాడని మీరు ఇచ్చినట్టు యూట్యూబ్ ఛానల్. ఏం ఫేక్ ప్రాపగాండా అండి? ఏం మాట్లాడు అమ్మ, మీరు ఇచ్చారా లేదా? టాపిక్ డైవర్ట్ అవ్వకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన టాపిక్ లోకి సరే, నా కంపెనీలు చెప్పండి. నేను చేతులు కట్టుకొని కంపెనీలు రాసుకుంటా, కంపెనీలు చేతులు కట్టుకుని. ప్రభుత్వంలో బ్యాండ్ మేళం బ్యాచ్ అంతా వెళ్ళి ఎంత తీసుకొని వచ్చారు ఇక్కడికి? బ్యాండ్ మేళం బ్యాచ్ ఎవడు, కాళ్ళు పట్టుకొని బానేస బతుకు బతికే బ్యాచ్ ఎవడో ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. మన జనసేనాల బతుకుల గురించి నేను ఇప్పుడు ఎత్తితే ఈ డిబేట్ సరిపోదు కదా. ఒక్క నిమిషం, ఎందుకు ముఖ్యమంత్రి పిలవలేదా? లేదంటే ఎందుకు ఆయనకి దావోస్ ఎందుకు పోలేదమ్మా? ఖాళీగానే ఉన్నాడు కదా. బ్యాండ్ మేళం బ్యాచ్ ఏదైతే వెళ్ళారు కదా సార్, సార్ నేను ఇది విత్డ్రా చేసుకోకపోతే బానేస బ్యాచ్, చంద్రబాబు నాయుడికి బానేసగా ఊడిగం చేసే బ్యాచ్ గురించి మీరు చెప్పేది? అదే చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసే మీ జనసేన బ్యాచ్ గురించా? ఇంతకీ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు సార్ పెట్టుబడి కొడితే 11 పడ్డారు. మాట్లాడే అవునమ్మా, అవును మాట్లాడతారు. అవునవును. ఎలా ఇప్పుడు ఎలాగోలా గెలిచామని అనుకోవడానికి రకరకాలుగా గెలవచ్చు, రకరకాలుగా గెలవచ్చు. ఆ గెలిచిన వాళ్ళ బతుకులు ఇప్పుడు ఏమైనా కూడా తెలుస్తుంది కదా. దిక్కు నివారణ లేదు, గౌడితో దిక్కు నివారణ మీ జనసేన ఎందుకు మళ్ళీ మాట్లాడతారు? పొట్టును కొట్టించుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు, సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నది. ఆనంద్ సార్ గారు ఒకసారి చెక్ చేయండి. ఆనంద్ సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే చెప్పండి. ఏంటి ఆనంద్ సార్ గారు, దావోస్ లో కూడా రెడ్ బుక్ ఎట్టి పరిస్థితుల్లోనే అది ఆగదు, మడమ తిప్పే ప్రసక్తే లేదు అంటున్నారు లోకేష్ గారు. పెట్టుబడులు ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించాలి, కానీ మరొక వైపు గుడివాడ అమర్నాథ్ గారు అసలు ఏమి తేలేదు, ఖర్చు ఫుల్ అయింది కానీ వచ్చింది మాత్రం నిల్లు అని ఆయన అంటున్నారు. ఈయనైతే రెడ్ బుక్ ఎట్టి పరిస్థితుల్లోనే ఆగదు, దాన్ని అమలు పరుస్తాను అని చెప్పి లోకేష్ గారు చెప్పడం. సో ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి క్లియర్ గా చెప్పారు కదండి. రెడ్ బుక్ ఓన్లీ ఫర్ వైసీపీ.
వైసీపీతో అంటగాగినటువంటి అధికార వర్గం. వాళ్ళ కోసమే ఆ బుక్, ఆ యువగలం పాదయాత్రలో ప్రజల మధ్య పుట్టింది అది.